హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఈస్ మై సెకండ్ వీడియో. అండ్ ఈ రోజు వచ్చేసరికి చెస్ట్ డే. అండ్ మన బల్కింగ్ ఎలాగా జరుగుతుందంటే పర్లేదు. బల్కింగ్ వచ్చే బల్కింగ్ అనేసరికి క్యాలరీస్ సర్ప్లస్ లో తినాలి అండ్ చాలా ఉంటాయి. మన బల్కింగ్ ఎలా ఉందంటే ఈ సమ్మర్ లో క్యాలరీస్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నా ప్రతిరోజు. నా మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఎక్స్ట్రా క్యాలరీస్ తినడానికి ట్రై చేస్తున్నా, తింటున్నా కూడా. బట్ ఏంటంటే మన ఈ సమ్మర్ వేడి వల్ల బాడీ ఎక్కువగా హైడ్రేట్ అవుతుంది. దానివల్ల కొంచెం రికవరీ కొంచెం స్లో ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేస్తున్నా. అండ్ బాడీ వెయిట్ వచ్చేసరికి అప్రాక్స్ నాకు తెలిసి నా మార్నింగ్ చెక్ చేసుకున్నా 77 ఉంది ఎంటీ స్టమక్ వెయిట్. ప్రెసెంట్ వచ్చేసరికి మన టార్గెట్ ఒక 83 kg బల్క్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వింటర్ లో కట్ చేయడానికి ట్రై చేస్తా. ఈ బల్కింగ్ కటింగ్ ఎందుకు చేయడం అంటే బల్క్ లో మన మజిల్ మాస్ ఎంతవరకు మనం పెంచామని తెలుస్తుంది. బల్క్ లోనే మన మజిల్ మాస్ ని మనం పెంచగలం. కట్స్ లో చాలా వరకు తగ్గుద్ది మన మజిల్. అండ్ ఈరోజు వచ్చేసరికి చెస్ట్ డే కాబట్టి మనం తీసుకున్న ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసరికి నైటే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ప్రతిరోజు. నా ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసరికి 250 ml ఆఫ్ మిల్క్ ఉంటుంది, క్రీమీ మిల్క్. అండ్ 100 grams ఆఫ్ యోగా బార్ ఓట్స్ ఉంటాయి. అండ్ ఒక 250 grams ఆఫ్ బనానాస్. అండ్ నా మొత్తం మ్యాక్రోస్ వచ్చేసరికి మొత్తం క్యాలరీస్ వచ్చేసరికి అరౌండ్లీ ఒక 800 క్యాలరీస్ ఉంటుంది. అలానే ప్రోటీన్ వచ్చేసరికి అప్రాక్స్ ఒక 30 grams, కార్బ్స్ వచ్చేసరికి ఒక 130 grams, అండ్ ఫ్యాట్స్ వచ్చేసరికి ఒక 26 grams ఉంటుంది. మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసరికి కార్బ్స్ అనేవి కొంచెం హై ఉండాలి. అంటే ఒక బాడీ వెయిట్ ఇంటూ 2 grams తీసుకోవడానికి ట్రై చేయండి. బాడీ వెయిట్ ఇంటూ 2 grams అంటే ఇప్పుడు అది కూడా ఎవరు తీసుకోవాలంటే బాడీ వెయిట్ 2 grams ఒక మాసింగ్ మజిల్ మాస్ మెయింటైన్ చేస్తూ ఒక ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేస్తున్నట్టయితే వాడికి బాడీ వెయిట్ 2 grams. అంటే లేకపోతే ఇంకా వేరే విధంగా ఎలా తీసుకోవాలంటే ఒకవేళ ఇప్పుడే మనం మన జిమ్ స్టార్ట్ చేసి ఒక 1 week or 2 weeks అవుతున్నట్టయితే మీరు జస్ట్ బాడీ వెయిట్ ఇంటూ 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది ఇనఫ్. దానికంటే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ లో. బట్ ఏంటంటే మా మజిల్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం హై ఉంటుంది, క్యాలరీస్ బర్నింగ్ అనేది ఈజీ ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ బిగినర్స్ కి మాత్రం బాడీ వెయిట్ ఇంటూ 1 gram సరిపోద్ది. కార్బ్స్ అలానే కొంచెం ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ కూడా కన్స్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి తినేసి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎంటీ స్టమక్ వెళ్ళి వర్కౌట్ చేయొద్దు. మనం వర్కౌట్ సెక్షన్ బాగుండాలంటే మనం వర్కౌట్ ముందు మంచిగా తినాలి. మన గ్లూకోజ్ అండ్ గ్లైకోజన్ సప్లై అనేది బాగా జరగాలి. అలా జరిగితేనే కదా మనకి మజిల్లో ఫుల్నెస్ ఉంటుంది, మన మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ కావాలంటే మంచిగా ఒక కార్బ్స్ మీల్ ఏదైనా తినేసి వెళ్ళండి. అండ్ సమ్మర్లో హైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హైడ్రేషన్ కంట్రోల్ చేయడానికి ఎప్పుడేంటో మన తాతలు అమ్మలు ఫాలో అవుతున్న కొంచెం చిట్కాలు ఉంటే అవి ఫాలో అవ్వండి కొంచెం హైడ్రేషన్ తగ్గించడానికి. ఎందుకంటే నార్మల్ పీపుల్తో పోల్చుకుంటే మనం బాడీ వెయిట్ ఇంటూ 1.5 grams తింటారు కొంతమంది ప్రోటీన్ ఇంటేక్, కొంతమంది 1 gram తింటారు, కొంతమంది 2 grams కూడా తిన్నారు ఉంటారు. బట్ ఇంత ప్రోటీన్ ఇంటేక్ తినడం వల్ల బట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఒకవేళ తీసుకోవచ్చు. బాడీ వెయిట్ 2 grams తీసుకోవచ్చు, 1 gram తీసుకోవచ్చు. ప్రెసెంట్ బాడీ వెయిట్ ఇంటూ 1.6 grams తీసుకుంటున్నా. నేను తీసుకున్న ప్రోటీన్ ఇంటేక్ వల్ల ఈ సమ్మర్లో హైడ్రేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నార్మల్ పీపుల్తో పోల్చుకుంటే మనకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా హైడ్రేషన్ ఉంటుంది. మన గట్టు మొత్తం కొంచెం హీట్లో ఉంటుంది. ఎందుకంటే మనం హైగా ప్రోటీన్ ఇంటెక్స్ తీసుకున్నాం కాబట్టి ప్రోటీన్ ఇంటెక్ హై తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఏదో విధంగా కంట్రోల్ చేయాలి. లైక్ సబ్జా వాటర్ అని, కటోరా వాటర్ అని,
నేను ప్రజెంట్ ఫాలో అవుతున్న నా హైడ్రేషన్ కంట్రోల్కి అయితే సబ్జా అండ్ కటోరాని నేను సోప్ చేసుకుంటాను నైట్. అది మా ఎర్లీ మార్నింగ్ ఒకసారి కన్జ్యూమ్ చేస్తా. ఆఫ్టర్ మంచి ప్రోటీన్ మీల్ తినేందుకు కూడా కన్జ్యూమ్ చేస్తా. అందులో కూడా ఫైబర్స్ ఉంటాయి, క్యాలరీస్ కూడా ఎక్కువ ఏమి ఉండవు. అది తెలిసి 10 grams ఆఫ్ సబ్జాకి ఒక 10 క్యాలరీస్ కూడా, ఒక 20 క్యాలరీస్ కూడా ఉంటాయి ఉండవు డౌటే. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, అదంతా కన్జ్యూమ్ చేయొచ్చు. నాట్ బ్యాడ్. ఫిజిక్ చేంజ్ కోసం మనం మేజర్గా ఫాలో అవుతున్న కొన్ని ట్రిక్స్ ఏమున్నాయంటే క్యాలరీస్ క్యాలరీస్ వచ్చేసరికి మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. మన బాడీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే మన ట్రాన్స్ఫర్మేషన్లో కావచ్చు. దేంట్లో అయినా సరే క్యాలరీస్ అనేది నెంబర్ 1. మన క్యాలరీస్ని ఇగ్నోర్ చేసామంటే మన ఫిజిక్ని ఎప్పటికీ మనం చేంజ్ చేయలేం. అది సంగతి. అండ్ ఈరోజు జిమ్లో ట్రైనింగ్ కొన్ని కొత్త టెక్నిక్స్ని అయితే ఫాలో అవుతున్నా. అండ్ ఈరోజు మనం ట్రైన్ చేస్తున్న పార్ట్స్ వచ్చేసరికి చెస్ట్ అండ్ షోల్డర్స్ అనమాట. మనం ఎప్పుడూ ఒకే పార్ట్ని ట్రైన్ చేయను. నేను నా ట్రైనింగ్ సెక్షన్ వచ్చేసరికి నేను ఎప్పుడూ ఒక డేలో సింగిల్ పార్ట్ని ట్రైన్ చేయను. లాస్ట్ టైం ఎలా ఫాలో అయ్యేవాడిని అంటే చెస్ట్ అండ్ ట్రైసెప్స్, బ్యాక్ అండ్ ట్రైసెప్స్ ఎలా ఫాలో చేసేవాడిని. అలా చేయడం వల్ల లైక్ నా ఆర్మ్స్ అనేవి కొంచెం గ్రోత్ అనేది తగ్గింది. ఎందుకంటే మనం చెస్ట్ని ట్రైన్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 40% to 50% మన ట్రైసెప్ అనేది ట్రైన్ అయిపోద్ది. అలా ట్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ట్రైసెప్ ఒక 3 వేరియేషన్ ఎక్స్ట్రాగా చేసేవాడిని. అప్పుడేమనేది మజిల్ అనేది ఓవర్ ట్రైన్ అయ్యి మజిల్ లాస్ అయ్యి తప్ప నాకైతే నా ఆర్మ్స్ నుంచి గ్రోత్ అనేది కనిపించేది కాదు. అందువల్ల నేనేం చేశాను, చెస్ట్ అండ్ షోల్డర్స్కి పెట్టుకున్నా. బ్యాక్ అండ్ ట్రాప్స్ అండ్ రేడర్స్ అనేది ఒకరోజు పెట్టుకున్నా. ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం నాకైతే డిఫరెన్స్ కనబడుతుంది. మజిల్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఈరోజు వచ్చేసరికి ఈరోజు వర్కౌట్ సెక్షన్ వచ్చేసరికి 2 కాంపౌండ్స్ ఉంటాయి, 2 రైజెస్ ఉంటాయి, 2 ఫ్లైస్ ఉంటాయి. మొత్తం వచ్చేసరికి 7 వేరియేషన్స్ ఉంటాయి. ఇంకా ప్రీ వర్కౌట్ మీల్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి ప్రీ వర్కౌట్ మీల్ మనం ఎప్పుడు తీసుకోవాలి. చాలామంది వర్కౌట్ 10 minutes ముందు, కొంతమంది అయితే వర్కౌట్కి 15 minutes ముందు, కొంతమంది వర్కౌట్ చేస్తూ కూడా తిన్న వాళ్ళు ఉంటారు ప్రీ వర్కౌట్ మీల్. బట్ ప్రీ వర్కౌట్ మీల్ ఎప్పుడు బాగా వర్క్ అవుతుంది అంటే వర్కౌట్ 40 minutes ముందు. ఎందుకంటే మనం తిన్న కార్బ్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి. కార్బ్స్ వచ్చేసరికి గ్లూకోజ్, మన బ్లడ్లో గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది. తిన్న ఆఫ్టర్ డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ సప్లైస్ బాగా జరిగితే మన మజిల్లో, అంటే మన బ్లడ్లో గ్లూకోజ్ స్థాయి మించి ఉందనుకో, ఇట్స్ కన్వర్ట్ టు గ్లైకోజన్. మన మజిల్లో వాటర్తో కంబైండ్ అయ్యి స్టోర్ అవుతుంది. అందుకే మనం ఏదైనా కార్బ్స్ మీల్ తిన్న తర్వాత మంచిగా అంటే లైక్ ఫుల్నెస్ ఉంటుంది. ఆ ఫుల్నెస్కి గల కారణం గ్లైకోజన్. ఆ గ్లైకోజనే మనకి ఎనర్జీ, మన వర్కౌట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు. మన వర్కౌట్ సెక్షన్ మంచిగా జరగాలంటే మంచి కార్బ్స్ మీల్ తినాలి, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ మీల్ తినాలి అబ్జర్ప్షన్ కోసం. అది చాలామంది ఏం తినకుండా వెళ్తారో, దయచేసి అలా చేయొద్దు. ఏదో తినేసి వెళ్ళండి. మీ ఫిజిక్ని కొంచెం త్వరగా చేంజ్ చేసుకోండి. బాడీ బిల్డింగ్ అనేది మొత్తం సైన్స్, ఇందులో మ్యాథ్స్ ఏమి ఉండదు. ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకొని తినండి. దాట్స్ ఇట్. ఈ రోజుకి ప్రీ వర్కౌట్ మీల్స్ తినేసి జిమ్లో కలుద్దాం. జిమ్లో మాట్లాడుకుందాం.
జిమ్కి అయితే వచ్చేసా. అండ్ టైం వచ్చేసరికి అరౌండ్లీ 9:45 అవుతుంది. ప్రీ వర్కౌట్ మీల్ తిని ఇప్పటికి 1 hour 15 minutes ఎంత అవుతుంది. బ్యాక్ వర్కౌట్ ఎప్పుడో స్టార్ట్ చేయాలి. బట్ ఏంటంటే ఈరోజు వీడియో తీస్తున్నాను కదా, దానికోసం అని వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలామంది ఇట్లా వర్కౌట్ చేసారు ఇప్పటి వరకు, అందువల్ల వెయిట్ చేసా. అండ్ ఫస్ట్ వేరియేషన్ వచ్చేసరికి ఇంకా బెంచ్ ప్రెస్. అండ్ వెయిట్ వచ్చేసరికి ఇది స్టార్టింగ్ వెయిట్ ఏం కాదు, అంటే ఒక 3 వర్కింగ్ సెట్స్ ఉంటాయి. 3 వర్కింగ్ సెట్స్ అంటే ఒక వార్మప్ సెట్ ఉంటాయి. టోటల్ 4 సెట్స్ ఉంటాయి. వార్మప్ సెట్ వచ్చేసరికి అరౌండ్ 60 kgs స్టార్ట్ చేసిన. ప్లేట్స్ వచ్చేసరికి ఈచ్ ప్లేట్ 10 kg, 10, 10, 20, 20, 20, 40. బార్బల్ వచ్చేసరికి 20 kg. టోటల్ 60 kgతో స్టార్ట్ చేశా ఈరోజు. సో ఈజీగా ఇంకా సెట్ చేసుకోలేదు. స్టార్టింగ్ అప్స్ ఎప్పుడు కొంచెం కంట్రోల్గా చేయాలి. ఎందుకంటే మన మజిల్ అనేది, లైక్ మన మజిల్కి, మన జాయింట్స్కి మనం ఒకేసారి యాక్టివ్ వెయిట్ ఇవ్వలేం. దానికోసమని కొంచెం ఆ, మన వర్కింగ్ సెట్ వెయిట్ కంటే ఒక 10 to 20 kg డ్రాప్ చేయాలి. లైక్ ఈ వేరియేషన్లో ఉన్న వర్కింగ్ సెట్ వెయిట్ వచ్చేసరికి 80 kgతో ఒక 6 steps చేస్తాను. హైపోట్రోఫీగా సరిపోతుంది. కాంపౌండ్స్లో ఇప్పుడు సేమ్ ఒకే, లైక్ కాంపౌండ్స్లో ఇప్పుడు అంటే 8 to 12 reps వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్క హైపోట్రోఫిక్ రేంజ్ వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్క వర్కౌట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ రేంజ్ ఉంటుంది. లైక్ నా ఒపీనియన్ ఏంటంటే బెంచ్ ప్రెస్లో 6 to 7 లేదా 8 reps ఇన్నర్. 10 to 12 reps అనేది టూ మచ్ మొదలేం బిల్డ్ అవ్వదు అక్కడ. దట్స్ ఇట్. ఇక నెక్స్ట్ 3 sets వర్కింగ్ సెట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మజిల్ అనేది యాక్టివేట్ అయింది అనుకుంటున్నాను. బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ గ్లూకోజ్ అండ్ గ్లైకోజన్ సప్లై కూడా కరెక్ట్గా జరిగింది. ఫుల్నెస్ తెలుస్తుంది మజిల్లో. దట్స్ ఇట్. మెయిన్ సెట్ వచ్చేసరికి ఒక 60+15 kg ప్లస్ ఇంక్రీజ్ చేసా. ఇది మెయిన్ సెట్. లాస్ట్ వీక్ వచ్చేసరికి మెయిన్ సెట్ 80 kgతో చేసా. ఎందుకంటే వెయిట్ తగ్గించా. లాస్ట్ వీక్ నాకు స్పాట్ ఇవ్వడానికి జిమ్ బ్రో అయితే ఉన్నాడు. టుడే వీడియో తీసుకున్నాం కాబట్టి నేను లేట్గా వచ్చిన. జిమ్ బ్రో కావద్దు, అందువల్ల ఈరోజు స్పాట్ అవ్వలేరు. అందువల్ల ఇప్పుడు మనం రిస్క్ చేయకూడదు కదా ట్రైనింగ్లో. అందుకోసమని వెయిట్ అనేది ఒక 5 kg అయితే డ్రాప్ చేసా. చూద్దాం రెప్స్ ఎన్ని వస్తాయో. కంట్రోల్గా రెప్స్ వచ్చాయనుకో సేమ్ వెయిట్తో ఒక అట్లీస్ట్ 7 reps ట్రైన్ చేయడానికి ట్రై చేయాలి. టార్గెట్ వచ్చేసరికి 7 to 8 reps. 8 reps వస్తే చాలా ఇంకా హ్యాపీ. ఇందులో లైక్ ఏంటంటే నేను ఇంక్లైన్ బెంచ్ అనేది చాలా రోజులు బట్టి అవాయిడ్ చేస్తా. దానివల్ల ఈ వర్కౌట్లో ప్రోగ్రెస్ అనేది లేదు. అండ్ న్యూ వర్కౌట్స్ స్ప్లిట్ రెడీ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ వర్కౌట్లో అయితే మనం ప్రో అవ్వాలి, అదే మన టార్గెట్. అండ్ టార్గెట్ వెయిట్ వచ్చేసరికి 100 kgతో అట్లీస్ట్ 6 reps అని ట్రై చేయాలి. అదే మన బేస్, అదే ప్రజెంట్ ఉన్న మన టార్గెట్. లెట్స్ గో.
వెయిట్ కంట్రోలర్స్. ఫుల్ రేంజ్ ఉన్నట్లే, బట్ పర్లేదు. ఫామ్ అనేది న్యాచురల్గా ఉండదు. ఫుల్ రేంజ్ కోసం ఇప్పుడు ఇంజరీ చేసుకోకూడదు మన జాయింట్స్ని. హెడ్ఫోన్స్ పెట్టుకోవడం లేట్ అవుతుందంటే చెవిలో గాలికి వెళ్ళిపోవడం, గాలి తగలిపోవడం వల్ల బాడీ ఇంకా ఎక్కువ హైడ్రేట్ అవుతుంది. బట్ మ్యూజిక్లో మనకి మ్యూజిక్ అలవాటు పడిపోయాం కదా, ఫోకస్ అనేది రావట్లే. ఏం చేస్తాం, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అంతే. మరి సెట్స్ పర్ఫామ్ చేసినప్పుడు రెస్ట్ పీరియడ్ 3 minutes అని 2 minutes అని పెట్టుకుంటారు, బట్ అది ఫిజికల్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే మన క్లైమేట్ అడ్రస్ మీద డిపెండ్ అయి ఉంటుంది రెస్ట్ పీరియడ్ అనేది. అది మనం ఫీల్ అవ్వాలి, లైక్ మనకి ఫుల్నెస్ చేయగలం ఫీల్ వచ్చినట్టు నెక్స్ట్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు టైం పెట్టుకొని రెప్స్ రాకుండా లైక్ ట్రైనింగ్ ఇప్పుడు పాటు చేసుకోకూడదు. దట్స్ ఇట్. రెడీ. ఐ థింక్ ఇది 4th సెట్. స్టార్టింగ్ వార్మప్ సెట్ కాకుండా ఇది 3rd సెట్, లాస్ట్ సెట్. కొంచెం ఎఫెక్టివ్గా ట్రైన్ చేయాలి. డ్రాప్స్ వచ్చేద్దాం. ఈ వర్కౌట్ సెకండ్ సెక్షన్ వచ్చేసరికి హెడ్ టెక్ ఫ్లై, ఇంకొక కాంపౌండ్, ఇంకో ఐసోలేట్, ఇంకా 2 వేరియేషన్స్ షోల్డర్స్ ఉంటాయి. ప్లస్ అంతే ఈరోజు వర్కౌట్ సెక్షన్. బట్ వాల్యూమ్ తక్కువ ఉన్నా సరే ఎఫెక్టివ్గా ట్రైన్ చేయాలి, అదే మన టార్గెట్.
వా. సెకండ్ సెట్, ఇంకో 2 సెట్స్ ఉంటాయి, ఎఫెక్టివ్ సెట్స్. ఎప్పుడైనా లైక్ రెప్స్ తగ్గిపోయినా అంటే వెయిట్ ఎప్పుడు డ్రాప్ చేయొద్దు. మీరు ఎప్పుడే లైక్ మీ ప్రోగ్రెస్, మీ వర్కింగ్ సెట్స్లో మెయిన్ వెయిట్ ఎలా ఉందో ఆ వెయిట్ని మెయింటైన్ చేయండి. ఒకవేళ రెప్స్ తగ్గాయి అంటే ఐసోలేట్ మూమెంట్స్లో సేమ్ వెయిట్ వేసి ఒక 6 రెప్స్ టార్గెట్ పెట్టుకొని ట్రై చేయండి. దానికి మించి అంటే లైక్ ఆ వెయిట్లో ఒక 10% వెయిట్ డ్రాప్ చేసి మరీ టూ మచ్గా 50% డ్రాప్ చేస్తే దానివల్ల లైక్ డ్రాప్ సెట్ చేయడం వల్ల పెద్ద యూజే ఉండదు. దానికి ఆల్టర్నేటివ్గా ఎంత వెయిట్ డ్రాప్ చేయాలంటే ఒక 10% వెయిట్ డ్రాప్ చేయండి. ఎఫెక్టివ్గా ఉంటుంది, లైక్ ఈజీగా ఉండదు. ఆ వీటిలో కూడా రెప్స్ వస్తే డ్రాప్ సెట్ చేసి ఒక 6 రెప్స్ ట్రై చేయండి. తర్వాత చూడండి మీ మజిల్ లైక్ మీ పంప్ని ఫీల్ అవ్వండి. దట్స్ ఇట్. 2 సెట్స్కే లైక్ 2 వేరియేషన్స్కే దోలు తీరిపోతుంది. లైక్ వెంట వెయిట్ చాలా ఎక్కువ ఉంది. లైక్ జిమ్లో ఎవరు లేరు కదా, దానివల్ల ఏసీస్ కూడా ఆపేశారు. అండ్ వర్కౌట్లో థర్డ్ వేరియేషన్ స్మిత్ మిషన్ బార్బెల్ ప్రెస్. ఈ వేరియేషన్లో మన అప్పర్ చెస్ట్ని టార్గెట్ చేస్తూ అండ్ మన ఫ్రంట్ డెల్స్ని టార్గెట్ చేస్తూ ట్రైన్ చేస్తా. బేసిక్గా నా ఫ్రంట్ డెల్స్ అండ్ అప్పర్ చెస్ట్ చాలా వీక్ ఉంటుంది. అందువల్ల నేను షోల్డర్ లైక్ చెస్ట్తో పాటు నా అప్పర్ చెస్ట్ని కూడా గ్రో చేసుకోవడానికి ఈ కొత్త వర్కౌట్ షెడ్యూల్ క్రియేట్ చేసుకున్నా. ఎప్పుడు మనం ఒక పక్కల వర్కౌట్ చేసి మనం కాపీ చేసే వర్కౌట్స్ మనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ బాడీ డిజైన్ తగ్గట్టు వాళ్ళు కస్టమైజ్ చేసుకున్న వర్కౌట్ స్ప్లిట్ వాళ్ళది మనం ఫాలో అవ్వకూడదు. బేసిక్గా మన వర్కౌట్ స్ప్లిట్ అనేది మన ఫిజిక్లో వీక్ మజిల్స్ ఏమున్నాయో అన్ని చెక్ చేసుకొని మన వర్కౌట్ షెడ్యూల్ మనమే క్రియేట్ చేసుకోవాలి. బెంచ్ చేసేసరికి 90 degrees ఉంటుంది. 90 degreesలో లైక్ కంట్రోల్గా ఒక మీడియం వెయిట్ వేసుకొని ట్రైన్ చేయాలి, ఎఫెక్టివ్గా ట్రైన్ చేయాలి. ఎందుకంటే మిషన్ మూవ్మెంట్ కాబట్టి కొంచెం వెయిట్స్ కూడా మనం ఎఫెక్టివ్గా ట్రైన్ చేయాలి. ఇంజురీ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే నేను బార్బెల్ ప్రెస్ నార్మల్ కాంపౌండ్స్ లైక్ డంబుల్ ప్రెస్తో పోల్చుకుంటే స్మిత్ మిషన్ మీద ఇంకా ఫాస్ట్గా గ్రో చేయొచ్చు. ఎక్కువ స్ట్రెంత్ని లైక్ జాయింట్స్కి ఇన్వాల్వ్ చేసి పుష్ చేయాల్సిన అవసరం ఉండదు. దట్స్ ఇట్. ఒకసారి పొజిషన్ చెక్ చేసుకొని
వెయిట్స్ వేసుకోవచ్చు. ఇంత పై కవర్ పెట్టారు బాబు. ఎల్బోస్ అనేవి ఇలాగా బ్యాక్ ఫార్వర్డ్ అవ్వకూడదు, లైక్ 90 ఉండాలి. మోషన్ ఎప్పుడు న్యాచురల్గా ఉండాలి. మరీ బ్యాక్ ఉంది. ఎలా రావాలంటే లైక్ ఇలా రావాలి పొజిషన్, లైక్ ఇలా ఉండకూడదు. మన ఫ్రంట్ డెల్స్ నుండి అప్పర్ చెస్ట్ టార్గెట్ చేస్తూ పుష్ చేయాలి. ఈ మోషన్లో ఉండాలి. దట్స్ ఇట్. కొంచెం బ్యాక్ ఇప్పుడు నాకు ఇప్పుడు సరిపోద్దామో అనిపిస్తుంది. లైక్ ఈ మార్క్స్ని ఎప్పుడు మీరు మెజర్ చేసుకోవద్దు, ఎందుకంటే మన సీట్ అనేది లైక్ అంటే సెంటర్లో పెట్టున్నాం కదా, బట్ వెయిట్ అనేది ఒకేలాగా మనకు బ్యాలెన్స్ అయి పడుతుంది మిషన్ మూమెంట్ కాబట్టి. జస్ట్ మన ఎల్బోస్ని చెక్ చేసుకోవాలి, 90 ఉందా లేదా బస్ అంతే. దాట్స్ ఇట్. పొజిషన్ ఓకే. రైట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఎంపీ వెయిటే ఐ థింక్ పర్లేదు అనుకున్న ఒక 30 kg ఉంటుందేమో. 30 kg కాదు, ఒక 25 kg ఉంటుంది నార్మల్ బార్బల్తో పోల్చుకుంటే. అండ్ మిషన్కి ఎక్స్ట్రా అది ఇవి ఉన్నాయి కదా, ఒక 20 kg వేస్తుంది ఇటు సైడ్. స్టార్ట్. మంచి బ్రీత్ తీసుకుంటే ఒక స్టార్ట్, లైక్ మన సెట్ స్టార్ట్ చేసే ముందు మంచి బ్రీత్ తీసుకుంటే మంచిగా పర్ఫామ్ చేయవచ్చు. దట్స్ ఇట్. చలో 20 kg స్పాట్ అవర్ లేకపోయినా పర్లేదు, లైక్ ఇవి ఉన్నాయి కదా మనకి సపోర్ట్గా. ఒకవేళ రప్ రాకపోతే ఇక్కడ ఉంచడం, వెయిట్ తీసుకొని మళ్ళీ పైకి పెట్టుకోవడం అంతే. పెద్దగా భయపడవసరం లేదు. ఈ మూమెంట్స్లో వెయిట్స్ హెవీగా వేసుకొని ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. ఎఫెక్టివ్గా ట్రైన్ అవుతాయి మన ఫ్రంట్ డెల్స్ అండ్ అప్పర్ చెస్ట్. ఘోరంగా ఉంది, కొంత చాలా యాక్టివ్గా ఉంది డ్యూరేషన్. మిషన్ షోల్డర్ ప్రెస్లో 3 వేరియేషన్స్, లైక్ ప్రోగ్రెస్ వెయిట్ ఉంటుంది దీంట్లో. స్టార్టింగ్ వెయిట్ అంటే ఏముండదు. ఆల్రెడీ మనం అప్పర్ చెస్ట్ ట్రైన్ చేస్తాం, లైక్ ఒక ప్రీ కాంపౌండ్ చేసినప్పుడు ఆల్రెడీ మనం ట్రైన్ చేస్తుంటాం. మన జాయింట్స్ కూడా అలా వామ్ అయి ఉంటుంది. లైక్ ఇక్కడ సేమ్ వెయిట్స్, లైక్ మన ప్రోగ్రెస్ ఉన్న వెయిట్స్ ఏంటో తెలుసుకొని ఆ వెయిట్స్ మెయిన్ వేరియేషన్ లైక్ మెయిన్ సెట్స్ కింద చేయాలి. మెయిన్ సెట్స్ వచ్చేసరికి 3 సెట్స్ ఉంటుంది. 3 సెట్స్ ఎఫెక్టివ్గా ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఇంటెన్సిటీని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంతే బస్. ఆల్మోస్ట్ 3 వేరియేషన్స్కే పంప్ అనేది ఘోరంగా ఉంది. దాట్స్ ఇట్. ప్రతి సెట్ మన 100% ఇవ్వాలి. మన పుష్ ఎలా ఉండాలంటే కొంచెం ఇంటెన్సిటీ యాడ్ చేయాలి.
think fourth variation, cable fly. Like now, lower chest కి నేను ఎక్స్ట్రా కాంపౌండ్స్ ఏం చేయను. లైక్ ఐసోలేట్ మూమెంట్స్ తో నా లోవర్ చెస్ట్ ట్రైన్ చేసేస్తా. అండ్ చెస్ట్ లో ఇదే నాకు తెలిసి లాస్ట్ వేరియేషన్. కమ్ ఆన్, లెట్స్ గో. కేబుల్ ఫ్లై వచ్చేసరికి 3 సెట్స్ ఉంటాయి. 3 వర్కింగ్ సెట్సే, మెయిన్ వెయిట్సే. ఇందులో దట్స్ ఇట్, అంతే. అండ్ కొంచెం రేంజ్ ఎలా ఉండాలంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి. లైక్ ఏదో మనం ఫ్లై చేస్తున్నట్టు కాదు, చెస్ట్ని ఫీల్ అవుతూ లైక్ చేయాలి. చెస్ట్ని స్ట్రెచ్ చేయాలి బాగా. ఎసెంట్రిక్ ఫేస్ మీద బాగా ఫోకస్ చేయాలి. కాన్సెంట్రిక్ కొంచెం స్పీడ్ ఉన్నా పర్లేదు, ఎసెంట్రిక్ మాత్రం బాగా స్ట్రెచ్ చేయాలి. లైక్ మన ఆర్మ్స్ని, మన 4 ఆర్మ్స్ని ఇన్వాల్వ్ చేయకుండా ప్రెస్ చేయాలి బస్, అంతే. బస్ ఈ రేంజ్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. ఈ రోప్ రేంజ్ అంటే ఫ్రంట్ ఫార్వర్డ్ అవ్వకూడదు, బ్యాక్ ఫార్వర్డ్ అవ్వకూడదు. మన షోల్డర్ రేంజ్తో, అంటే లైక్ మన షోల్డర్ 90 పెట్టుకుని ఎలా పుల్ చేస్తున్నాం, జస్ట్ ఇది కూడా అంతే, జస్ట్ అలాగే పుల్ చేయాలి. దట్స్ ఇట్. కొంచెం లీన్ ఫార్వర్డ్ అయితే సరిపోద్ది. ఐ థింక్ ఇదే లాస్ట్ వేరియేషన్. కొంచెం ఎఫెక్టివ్గా ట్రైన్ చేస్తా. లైక్ వెయిట్ అంటే వెయిట్ ఇంక్రీజ్ చేస్తా. ఇప్పుడు నేను చేసిన వెయిట్తో పోల్చుకుంటే ఒక 10% వెయిట్ ఇంక్రీజ్ చేస్తా. 10% వెయిట్ ఇంక్రీజ్ చేసి లైక్ ఆ వెయిట్తో నా న్యాచురల్ రెప్స్, అంటే లైక్ స్వింగ్ అయ్యి కాకుండా నార్మల్గా నా రేంజ్ ఎంత ఉందో ఒక 6 to 5 రెప్స్ వచ్చినట్టు చూసుకుంటా. సో ఇంకా ఎక్స్ట్రా వస్తే పర్లేదు, 6 to 5 రెప్స్తో ఎక్స్ట్రా ట్రైన్ చేసి లైక్ నాకు ఎప్పుడైతే నా మజిల్ ఫిట్టింగ్ అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ నా వెయిట్ని డ్రాప్ చేయాలి. లైక్ ఏంటంటే వర్కింగ్ సెట్ కంటే 5 kg డ్రాప్ చేసి చేస్తా. దట్స్ ఇట్. నెక్స్ట్ లెవెల్ ఐసోలేట్ మూమెంట్. టూ మచ్గా డ్రాప్ చేయకూడదు వెయిట్ ఎప్పుడు. జస్ట్ 5 kg డ్రాప్ చేసాను అంతే. ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్ పంప్ వచ్చింది. పంప్ చెక్ చేసుకుందాం. పంప్ అయితే క్రేజీగా ఉంది. నిజం చెప్పండి, నా ఫిజిక్ చూస్తే మీకు న్యాచురల్ అనిపిస్తుందా? కమెంట్ చేసి ఏదో ఒకటి చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. న్యాచురల్గా ఇది పాసిబుల్లా కాదా, మీకు ఎలా అనిపిస్తుంది?
That's it. Come on. Yep. Cable front rises. Yeah. Two more. Yep. Yeah. వర్కౌట్లో లాస్ట్ వేరియేషన్లో లాస్ట్ సెట్ ఈ సెట్తో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. బస్ టుడే చెస్ట్ ఫుల్ హ్యాపీ. ఎందుకో కానీ చెస్ట్ చేస్తుంటే మంచి ఫీల్ ఉంటుంది. ఏ వర్కౌట్ చేసినా ఆ ఫీల్ ఉండదు. చెస్ట్ రోజు కొంచెం హ్యాపీగా ఉంటాను ఎందుకో కానీ. బట్ లైక్ ఏంటంటే ప్రైడ్గా ఫీల్ అవ్వచ్చు. ఈ చెస్ట్ పంప్ అయితే కొంచెం ప్రైడ్ బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది సో చెప్పండి మీరైతే కామెంట్లో. దట్స్ ఇట్. ఎక్కువ వెయిట్ డ్రాప్ చేయకూడదు, కొంచెం ఎక్స్ట్రా టెన్షన్ కోసం. అదే దట్స్ ఇట్. ఓకే, నా ఈ ఫ్రంట్ డెల్స్ అండ్ అప్పర్ చెస్ట్ వీళ్ళైతే ఇంకా బెటర్గా నేను గ్రో చేయాలి. ఓకే, సైడ్ చెస్ట్ పోస్ట్ తీసుకుందాం. మోస్ట్ మస్ట్ ఎఫర్ట్స్ లైక్ ఇంకా నా అప్పర్ చెస్ట్ నేను అదే ఫ్రంట్ డెల్స్ ఇంకా బాగా గ్రో చేయాలి. అది నా టార్గెట్. నేను లెగ్స్ చేసా, ఆ లెగ్స్ పంప్ నాకు తెలిసి అలా నా లెగ్స్ ఇంకా రికవరీ అయినట్టు ఉన్నాయి. కొంచెం ఫీల్ ఉంటుంది లెగ్స్ రికవరీ అయినట్టు. సో నా లెగ్ కండిషన్ కూడా ఎలా ఉంది చెప్పండి. వా, మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి, బాడీలో ఎలక్ట్రోలైట్స్ అన్ని అయిపోయినట్టు ఉన్నాయి. ఫేవరెట్ పోస్ ఇది, స్టార్స్ని చూపించినట్టు. దట్స్ ఇట్, టుడే వర్కౌట్ కంప్లీటెడ్. లెగ్ కండిషన్ ఎలా ఉందో కొంచెం కమెంట్ చేసి చెప్పండి అలానే.
ఆ, ఆ. అయితే ఇంకా ఉంటా, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. మొత్తానికి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే చెప్పండి. లైక్ నేను కూడా డే బై డే ఇంప్రూవ్ అవుతున్నా, తెలుస్తుంది. నాకంటూ పర్సనల్గా కోచ్ ఎవరు లేరు. నేను మీలానే ఆన్లైన్లో అన్నీ తెలుసుకుంటూ ట్రైనింగ్ చేస్తా. న్యూట్రిషన్ కూడా అలానే తీసుకుంటా. ఒకవేళ మీరు నాకంటే అడ్వాన్స్ అయితే ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తాను నాకు చెప్పండి. ఐ థింక్ నేను సర్చ్ చేసుకుంటా. అన్నీ నాకు తెలిసింది నేను చెప్పలేను, బట్ నాకు తెలిసింది మీతో షేర్ చేస్తా. దట్స్ ఇట్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ మీ సపోర్ట్ ఉంటేనే కదా ఇలాంటి మోర్ వీడియోస్ తీయడానికి అవుతుంది. అండ్ నేను నేర్చుకున్న ఈ 4 years నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో నేను నేర్చుకున్న నాలెడ్జ్ అండ్ టిప్స్ అన్ని షేర్ చేయగలను. ఉంటా, బాయ్.